హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో తెలంగాణ మూమెంట్లో భాగంగా 2004 ఇయర్లో ఏం జరిగిందో రివిజన్ చేద్దాము. ఎవరైతే గ్రూప్ 2 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ 1 మంత్లో క్విక్గా రివిజన్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట, చాలా తక్కువ టైంలో. సో 2004 ప్రీవియస్ వీడియోలో 2001, 2, 3 చేశాను. ఈ వీడియోలో 2004 అనమాట. సో ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే 2004లో ఎన్నికలు జరుగుతాయి. సో ఆ ఎన్నికల గురించి చూద్దాము. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఎన్ని సీట్లు ఏంటి అని చెప్పేసి. ఫస్ట్ ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎవరు ఆ టైంలో అంటే డి శ్రీనివాస్ అనమాట. సో ఇది టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో కలవాలి అని చెప్పేసి వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు. సో ఫస్ట్ కేసీఆర్ గారు ఒప్పుకోరు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరు అంటే గులాబ్ నబీ ఆజాద్. ఇతను తన సంథింగ్ తినతోని సోనియా గాంధీ ఈ బాధ్యతలు అప్పచెప్తుంది అనమాట. సో ఈయన వల్ల ఏంటిదంటే కొన్ని కాంగ్రెస్ అధికారంలో వస్తే తెలంగాణ ఏర్పాటు చేస్తామని చెప్పేసి హామీ ఇస్తారు సోనియా గాంధీ కూడా. సో అప్పుడు టీఆర్ఎస్ ఏం చేస్తుందంటే కాంగ్రెస్లో విలీనం అవుతుంది. అప్పుడు పొత్తులో జరుగుతుందన్నమాట, అంటే పోటీ. సో టీడీపీ ఒక సైడు, బీజేపీ ఒక సైడు, ఇంకో సైడు కాంగ్రెస్, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, ఈ 4 ఒకటి అనమాట. సో ఎన్నికలు జరుగుతాయి. అయితే ఒప్పందం ఏంటి మరి అంటే టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు 119 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి కదా, అందులో 42 స్థానాలలో పోటీ చేసేటట్లు, అలాగే లోక్సభ స్థానాలు ఎన్ని ఉంటాయి, 17 ఉంటాయి కదా. సో 17 స్థానాలకి 6 స్థానాల్లో పోటీ చేసేటట్టు ఒక ఒప్పందం కుదుర్చుకుంటారనమాట టీఆర్ఎస్. మరి ఏంటి రిజల్ట్స్ ఏంటి అంటే ఫస్ట్ 42 అసెంబ్లీ స్థానాలు కదా, అందులో 26 స్థానాలు గెలుస్తుంది ఏంటి టీఆర్ఎస్. 6 లోక్సభ స్థానాలు కదా, అందులో 5 గెలుస్తుంది అనమాట. ఆ 5 ఏంటి ఇంపార్టెంట్, ఆ 5 ఏంటి అంటే కేంద్రంలో కేసీఆర్ కరీంనగర్, ఆలే నరేంద్ర మెదక్, టి మధుసూదన్ ఆదిలాబాద్, బి వినోద్ కుమార్ హన్మకొండ, డి రవీందర్ నాయక్ వరంగల్. మళ్ళీ చెప్తున్నా వినండి, కేసీఆర్ కరీంనగర్, ఆలే నరేంద్ర మెదక్, మధుసూదన్ ఆదిలాబాద్, వినోద్ కుమార్ హన్మకొండ, రవీందర్ నాయక్ వరంగల్. ఇది అయితే మరి 6 ఉన్నాయి కదా లోక్సభ స్థానాలు, అందులో 5 గెలుచుకున్నారు కదా. సో మరి 6 ఓడిపోయింది అన్నారు కదా, అదేంటిదంటే కేఎస్ రత్నం అనమాట, నాగర్ కర్నూలు, ఇది ఓడిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ మెజార్టీ రాలేదన్నమాట. సో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వం, అంటే అన్ని చిన్న చిన్న పార్టీలు అన్నీ కలిపి మెజార్టీతోని కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. సో అందులో భాగంగా టీఆర్ఎస్ కూడా ఉంటుందన్నమాట. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తానని కామన్ మినిమం ప్రోగ్రాంలో ప్రకటనకు ఒప్పుకుందనమాట సోనియా గాంధీ. సో అప్పుడు ప్రధాని ఎవరవుతారు, మన్మోహన్ సింగ్ అవుతాడు. ఏపీ సీఎం ఎవరు అవుతారు అంటే రాజశేఖర్ రెడ్డి అవుతారు అనమాట, వైఎస్ఆర్ అవుతారు. సో మే 13కి ప్రమాణ స్వీకారం చేస్తారనమాట. సో మరి కేంద్రంలో మంత్రులు 2 మంత్రి పదవులు ఇస్తారనమాట ఇద్దరికి, ఒకటేమో కేసీఆర్కి, ఇంకోటేమో ఒకటేమో కేసీఆర్కి, ఇంకోటేమో ఆలే నరేంద్రకి ఇస్తారనమాట. సో కేసీఆర్కి వచ్చేసి ఫస్ట్ ఓడరేవుల మంత్రిత్వ శాఖ ఇస్తారు. సో దానికి డిఎంకే పార్టీ ఏం చెప్తుందంటే అసలు తెలంగాణలో ఓడరేవు తీర ప్రాంతమే లేదు, అసలు తనకు ఎందుకు అని చెప్పేసి అంటారనమాట. సో డిఎంకే పార్టీకి ఇస్తారు. సో తినేమంటాడంటే నాకు తెలంగాణ రావడం ఇంపార్టెంట్, ఇట్లాంటి పదవులు అవసరం లేదంటాడు. సో ఆ 6 months ఖాళీ ఉంటాడనమాట. ఆఫ్టర్ 6 months ఏమవుతుందంటే కార్మిక ఉపాధి శాఖ ఇస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆలే నరేంద్ర, ఇతనికి గ్రామీణాభివృద్ధి ఇస్తారనమాట. సో ఇందులో రాయడం మిస్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రంలో ఎవరెవరికి ఏమేమి ఎమ్మెల్యే స్థానాలు దక్కాయో చూద్దాము. సో జి విజయ రామారావు పౌర సరఫరా శాఖ, ఏ చంద్రశేఖర్ చిన్న నీటి పారుదల శాఖ, హరీష్ రావు యువజన సర్వీసులు ప్రింటింగ్ స్టేషనరీ. చాలా ఇంపార్టెంట్ ఇవి, ఎవరు ఏంటి అని చెప్పేసి అడుగుతారు మనకు గ్రూప్ 2 లెవెల్లో అయితే. సో లక్ష్మీకాంతారావు బీసీ సంక్షేమ శాఖ, నాయని నరసింహారెడ్డి సాంకేతిక విద్య, నెక్స్ట్ సంతోష్ రెడ్డి రవాణా శాఖ. ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ 2004 జూన్ 7న ఏంటిదంటే అబ్దుల్ కలాం రాష్ట్రపతి అనమాట. సో తను ఏమంటాడంటే సరైన సమయంలో సంప్రదింపుల ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పేసి ఒక హామీ ఇస్తాడనమాట. సో 2004 ఇయర్ ఎన్నికలు అనమాట. ఎన్ని స్థానాలు గెలుచుకుంది, ఎన్ని స్థానాలకు పోటీ చేసింది, ఎవరెవరు కేంద్ర మంత్రులు అయ్యారు, అలాగే ఎమ్మెల్యేస్ అయ్యారు రాష్ట్రంలో, ఎవరు పిఎం, ఎవరు సీఎం అని చెప్పేసి మొత్తం 2004లో ఎన్నికలు ఉంటాయి. నెక్స్ట్ 2005 చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.